పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా యొక్క కార్యాలయ ప్రారంభోత్సవ పునాది కార్యక్రమానికి, అలాగనే ఆ తరువాత జరిగినటువంటి జిల్లా కార్యాలయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించుకునే దాని కొరకు, పునాది వేసుకునే దాని కొరకు, అలాగే నూతనంగా నియమింపబడినటువంటి జిల్లా ప్రమాణ స్వీకార కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సహకరించి సహాయపడిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పెద్దలైనటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి శ్రీ పార్థసారథి గారు తనకు ముందుగా నిర్ణయించుకున్న వేరే కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకొని ఈ కార్యక్రమానికి హాజరవడం వారి పెద్ద మనస్సుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు పార్థసారథి గారికి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అలాగనే పెద్దలైనటువంటి శ్రీ సత్యప్రసాద్ గారు, రెవెన్యూ మంత్రివర్యులు కూడా వారికి ఉన్న ఇతరత్ర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని నిన్నటి కార్యక్రమానికి హాజరవడానికి వారు తీసుకున్న శ్రమను బట్టి, వారు ప్రదర్శించినటువంటి ప్రేమ ఆప్యాయతలను బట్టి వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగనే మరి ఈ కార్యక్రమాల ఏర్పాటులో కానీ, జన సమీకరణలో కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి, పెద్దలైనటువంటి శ్రీ ఏలూరి సాంబశివరావు గారికి, శ్రీ నక్క ఆనందబాబు గారికి, విజయ్ కుమార్ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి అలాగనే మరి మన పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ తినేటి కృష్ణప్రసాద్ గారు, వారికి అధికారపూర్వకంగా అనేక రకాలైన ఇతర కార్యక్రమాలు ఉన్నా వాటన్నింటినీ కూడా వాయిదా వేసుకుని ఈ కార్యక్రమంలో హాజరవడం కోసం వారు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హాజరైనటువంటి మిత్రులందరూ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక పర్యాయం, అలాగనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం సహకరించినటువంటి అధికార, అనధికార యంత్రాంగం అంతటికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగనే సహకరించినటువంటి మా జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో మనందరం కూడా సంఘటితమై సమిష్టిగా పార్టీని బలోపేతం చేసేదానికి ఇదే విధమైనటువంటి సంఘీభావాన్ని, సహాయాన్ని, సహకారాన్ని అందించాలని అందరికీ మనవి చేసుకుంటూ, మరొక పర్యాయం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, హాజరైనటువంటి పార్టీ సభ్యులకు, అభిమానులకు, మరి కేడర్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకవేళ ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా పెద్ద మనసుతో మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.